బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. సో అల్లు అర్జున్ గారి రాకా సినిమా పోస్టర్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మన రాకాస్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాకా గడుస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చెప్తానంటే అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తారు అనమాట. ఒక దాంట్లో క్లాసు, ఒక దాంట్లో మాసు, ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెంట్ గాను, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇవన్నీ చూసుకుంటే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. అంటే ఫాదర్ కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి, జూలై ఒక ఇంటెలిజెంట్గా ఎలా అంటే మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి అదొకటి, దేశముద్రులు చూసుకుంటే అదొక ప్రేమ జంట, ప్రేమ లవ్ లోకలు, దాని తర్వాత పుష్పాలు చూసుకుంటే ఒక చిన్న స్థాయి నుంచి పైకి ఎలా ఎదుగుతాడు అని చెప్పి అలాంటి చూస్తే ఏంటంటే జనాలకి ఇన్స్పైర్ అవుతారు అనమాట. ఏమో ఆ బీజిఎంస్ ఏంటంటేనే ఇప్పుడు మన అంటే బీజిఎంస్ ఏంటంటేనే మనకి ఏదో గూస్ బంప్స్ వస్తాయి, మనం ఏదో పీకేద్దానో చేసేద్దామని చెప్పి. అంటే ఆయన ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమాలను ఎంచుకుంటాడని చెప్పి లాస్ట్ ఉదాహరణ అంత మొత్తం. అంటే ఈ క్యారెక్టర్ అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత రకరకాలుగా పోలుస్తూ ఉన్నారు. కట్టప్ అంటున్నారు, కంగువాల సూర్య గారు అంటున్నారు, ఓకే, అండ్ కాశ్మీరాలో కార్తీ గారు అంటున్నారు, రోబోటులో పక్షిరాజు అంటున్నారు. రే ఎవర్రా మీరంతా అన్నట్టు సినిమాలేక చూడండి భయ్య. ఎందుకంటే దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే స్పెండ్ ద దే లాస్ ఎవ్రీథింగ్ దేర్ అనమాట. అంటే సినిమా కోసం ప్రతిదీ కోల్పోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమొచ్చినా కూడా చేస్తాం అనమాట. అలాంటి మనం ఒక పోస్టర్ రిలీజ్ చేయగానే అలా ఉంది ఇలా ఉందని చెప్పడం అనేది చాలా కష్టం అనమాట. సినిమా కార్మికులు వెనకాల ఎంతో కష్టమైతే ఉంటుంది. దాన్ని మనం ఇంత చీప్గా మాట్లాడుకోవడం అనేది పద్ధతి కాదనమాట. విల్ డిస్కస్ వెన్ రిలీజ్ ద మూవీ, విల్ డిస్కస్ అబౌట్ సినిమా. రాకా నువ్వు రాకు అని చెప్పేసి కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేసారు, ట్రోలింగ్ చేస్తున్నారు కట్టప్పని పెట్టి వాళ్ళు. ఇట్లా ఇప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేయడం అవసరం అంటారా? ట్రోలింగ్ కాదనమాట. ఎవరైతే అలా ట్రోల్ చేస్తానో దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా గురించి తెలియని వాళ్ళు సినిమా గురించి మాట్లాడడం అనేది మూర్ఖత్వం అని చెప్పి నేను అనుకుంటాను. మూవీస్ తీసినా కూడా వెళ్ళిపోద్ది, అంత ఫేమ్ వచ్చేసింది మనకి అల్లు అర్జున్ గారి కంటే. కానీ ఈ సిచ్యువేషన్లో కూడా ఫ్యాన్స్ కోసం ఇంకా కొత్తగా ట్రై చేయాలి, ఇంకా నేను ఒక మెట్టెక్కాలని చెప్పేసి ఆయన చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చాలా సూపర్, దానికి ఒప్పుకోవచ్చు. అంటే హీరో అంటేనే అదండి బేసిక్గా. హీరో అంటే ఏదో అందంగా అనిపించేసాం, కమర్షియల్గా ఇట్లా వచ్చేసినాము, ఏదో లుక్స్, షర్ట్స్, గిట్స్ ఇవన్నీ కాదు. జనాలకి నేను కొత్తగా కనిపించాలి, ఎన్ని షేడ్స్ ఉంటే అన్ని షేడ్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆ విషయంలో. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా మంది కాశ్మీరా సినిమాలో కార్తీ గారు లాగా ఉన్నారు అని చెప్పి ట్రోల్ చేస్తారు. నాకు సూర్య గారు అనిపించారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపించవచ్చు, చెప్పలేం కదా. అంటే మనకి సూర్య గారు రీసెంట్గా అదే కంగువా మూవీ వచ్చింది, సో ఆ టైప్ అనిపించింది కొంచెం. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు చాలా డిఫరెంట్ ఉన్నారు. ఆ టైప్ అనిపించింది అంటే జస్ట్ ఒక చిన్న ఇదిలో ఒక 1% అని చెప్పుకోవాలి అంతే, 100లో అంతే తప్ప డిఫరెంట్ ఉంది. లుక్స్ చాలా బాగున్నాయి, కొట్టేస్తాడేమో. అందరూ అంటున్నారు కదా ప్రతి ఒక్క సినిమా వచ్చినప్పుడు పుష్ప రికార్డులు బద్దలు కొడతాయని. పుష్ప రికార్డుని పుష్పనే బద్దలు కొట్టేటట్టున్నాడు. నిజంగా రాకపోతే వేరే లెవెల్ రికార్డులు బద్దలైపోతాయని అనిపిస్తుంది. అదే శక్తి అని ఒక ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది, విలన్ పేరు కూడా రాక సేమ్ లుక్ అట్లనే ఉందని చెప్పి ఇంకో ట్రోల్ చేస్తున్నారు, అది కూడా వైరల్ అవుతుంది. లేదండి, ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది, అర్థమవుతుందా? ఈయన స్టైల్ ఈయనది, ఈయనకి ఊరికే పెట్టలేదు స్టైల్ స్టార్ అని చెప్పి. నాకు నిజం చెప్తున్నా, ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు అంత అంటే నార్మల్ వచ్చాం కానీ నాకు ఈ ఒక్క లుక్తో ఎందుకురా ఆయనకి స్టైల్ స్టార్ అని పెట్టుంటారు అనిపించింది. నిజంగా ఆ లెవెల్లో ఉంది పోస్టర్. సో ఆయన నిజంగా చాలా వర్త్ అండి, నిజంగా చాలా వర్త్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అండి. బర్త్డే ఆయిందో అయితే ఫ్యాన్స్ అర్థం కావట్లేదు, ఆ లెవెల్లో చేసుకున్న సెలబ్రేషన్స్ నిజంగా సూపర్ 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 సూపర్. సో అంటే ఆల్రెడీ మనకు బాలీవుడ్ లో భేడియా అని చెప్పి ఒక సినిమా వచ్చింది, సో అక్కడ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ సేమ్ క్యారెక్టర్ ఎందుకు అని చెప్పి. టాలీవుడ్లో లేదు కదా, టాలీవుడ్లో చూడాలి కదా. మరి అది ఎవరు ఇప్పుడు మీరు నిజంగా వేరే హీరోకి చెప్తే ఒప్పుకోరు కదండి. పెద్ద హీరోలు ఎవరు చేయలేరు. ఎందుకంటే నేనేంటి ఇప్పుడు ఆ ఎలుగుబంటి గెటప్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ మేము ఎలా చేస్తామని అంటారు, అర్థమవుతున్నా. బట్ ఈయన ఒప్పుకున్నా చూసారా, దానికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. బేసిక్గా నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి నేను. ఓకే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. బట్ ఎవరినైనా సరే కష్టపడిన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి కదా. సో ఆయన కష్టపడ్డారు, నిజంగా ఆయన లుక్స్ నచ్చే నాకు. మరి అది నేను ఎస్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కాకపోయినా ఎవరు కష్టపడినా సరే ఏదైనా సరే డెఫినెట్గా బాగుందని చెప్పాలి. మనం బాగుందని మనకు తెలుస్తున్న బాగాలేదని చెప్తే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎలా అనిపించింది? అంటే ఆయన రాక కోసం ఓన్లీ ఫ్యాన్సే కాదు, మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందన్న, ఆ రేంజ్లో ఉంది పోస్టర్ అయితే. అంటే చాలా మంది ఆ పోస్టర్ ని వేరే క్యారెక్టర్లతో పోలుస్తున్నారు, అలా అనిపించిందా? జస్ట్ రూమర్ అంటే మినిమం సెన్స్ లేని వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారన్న. ఎందుకంటే భాయ్ అనే వ్యక్తిని ఎవడు కంపేర్ చేయలేడు, ఎందుకంటే వీళ్ళని నమ్ముకున్న క్యారెక్టరైజేషన్ కాదు భాయ్ది, సొంత మేనరిజం తోటి. అంటే సినిమాలో కంటెంట్ ఉందా లేదా కాదు,
ఆయన మేనరిజం తోటి ఆయన యాక్టింగ్ స్కిల్స్ తోటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. సో వీళ్ళంతా ఈయన అరుస్తారు అంతే. అంటే పుష్పలో డైలాగ్ ఉంది కదా, సొంత బలుపుతో వచ్చిన బ్రాండ్ రైడ్ అని చెప్పి, అంతే అంటారా? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బన్నీ అన్న. Yeah. అంటే చాలా మంది అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ లేకపోతే బాగోదు, గుండు ఉంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే ఆ గుండు హెయిర్స్ కాదన్న, బొచ్చుతో సమానం అన్న అలా అనేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ ఇది వచ్చింది, జస్ట్ పోస్టర్ వచ్చింది, ఆ పోస్టర్కే మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే పుష్ప టైంలో కూడా ఇలాంటి నెగిటివిటీస్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. కానీ భాయ్ బొచ్చు కూడా ఎవరు పీకలేరు. సో అప్పుడు పీకలేరు కాబట్టి ఇప్పుడు భాయే గుండు వేరే గెటప్లో వస్తున్నాడు. సో ఇప్పుడు కూడా ఏం పీకలేరు. అంటే నెగిటివిటీ కాకుండా అది పాపులారిటీ అనుకోవచ్చు కదా, బజ్. అవును బ్రో, ఎందుకంటే తగ్గేదేలే అన్నప్పుడు ట్రోల్ చేశారు, ఆ పుష్ప స్టెప్ని కంపేర్ చేశారు దాంతో దీంతో, దానివల్లనే హైప్ వచ్చింది మూవీకి. ఫస్ట్ పార్ట్ 365 crores కొట్టింది, సెకండ్ పార్ట్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఆ హేటర్స్ అందరూ మా భాయ్ ఫ్యాన్సే, కాకపోతే ట్రోల్ చేయాలనుకుంటారు అంతే. పుష్పతోని తగ్గేదేలే అన్నాడు, రాకాతోని రాకుండా పోతాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్న, రాకుండా ఉండలేడు. ఎందుకంటే కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే, బట్ వచ్చినప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని మింగేస్తుంది. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అంటే కాశ్మీర నిబ్బగాళ్ళన్న, నిబ్బగాళ్ళు వాళ్ళు, నిబ్బగాళ్ళు వాళ్ళకి మినిమం సెన్స్ లేని నిబ్బగాళ్ళు. సినిమా గురించి నాలెడ్జ్ ఉందాడు, జస్ట్ ఏదో వచ్చింది కదా వేసుకుందాం అంటే, భాయ్ మూవీ నుంచి పోస్టర్ ఏది వచ్చినా కానీ ట్రోల్స్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అలాంటి నిబ్బగాళ్ళని ఏమనలేం. అంత నెగిటివిటీ ఎందుకంటారు? ఎందుకంటే తను ఎదుగుతున్న లైక్ ద వే హీ వాజ్ ఏమంటారు, ఎదుగుతున్నాడు అన్న. యా, సో దాన్ని బట్టి వీళ్ళు కాల్చుకుంటారన్న, కాల్చుకోవడం తప్ప ఏం బీకలేరు.